మీరు వైకాపా ప్రభుత్వంలో ఈ గుళ్ళు ధ్వంసమైనాయి, ఈ రథాలు పాడైనాయి అని మీరందరూ కూడా టీవీ ఛానల్స్లోకి వచ్చి గోల చేశారు. ఇవాళ కేసెస్ రీఓపెన్ చేయండి. ఎవరు వాటన్నిటికీ బాధ్యులో అయిపోయింది కదా 5 ఏళ్ళు, మేము వచ్చేసాం కదా పదవిలోకి, ఇంకా మాకు సంబంధం లేదు అని అనుకుంటే ఇవన్నీ మీకు వెనకాల వస్తాయి. ఈ మొత్తము క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకంటే పక్కవాడు చేసిన తప్పుని దిద్దుకుంటూ మనం తప్పు చేయకూడదు. ఏమండి, పక్కవాడు దిద్దిన రంధ్రాలు, చేసిన రంధ్రాలు మేము అంతే వదిలిపెట్టేస్తాం, కానీ ఇప్పటి నుంచి ఏదో చేసుకెళ్తాం అంటే తప్పు చేసిన వాడు 5 ఏళ్ల క్రితం వాడైనా 10 ఏళ్ల క్రితం తప్పైనా దే ఆర్ పనిషబుల్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. శిక్షించబడాలి. ఇప్పటికి మాకు జాబితా రాలేదు. విజయవాడ కనకదుర్గ గుళ్ళో వెండి ఏమైంది, సింహాలు ఏం జరిగినాయి, అదే రథం ఎవడు తగలబెట్టాడు, ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని ఛేదించిన వాడెవడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు పగలగొట్టిన వాడెవడు, ఇలా అర్చకుల్ని కొట్టిన వాడెవడు, గుళ్ళల్లో ఎవరు ఏమేం పనులు చేశారు, దయ ఉంచి ఇవన్నీ బయటికి తీసి వీటన్నిటికీ మీరు శిక్ష వేస్తే మీరు కంకణబద్ధులై ఉన్నారు ఈ ధర్మాన్ని కాపాడే విషయంలో అని మేము నమ్ముతాం. కారణం మాకే కాంక్షలు, పదవీకాంక్షలు, ఆశలు, మీరేదో పోస్ట్ ఇస్తారేమో అని ఎదురు చూసే ఆలోచనలు మాకు లేవు. మాకు ధర్మమే ప్రధానము. ధర్మస్య జయోస్తు. మేము నిద్ర లేచింది మొదలు మీ గురించి ప్రార్థన చేస్తాము. ఏం ప్రార్థన చేస్తాం? కాలే వర్షతు పర్జన్య, సకాలంలో వర్షాలు పడాలి. పృథివీ సస్యశాలిని, ఈ భూమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. దేశోయం క్షోభరహితో, ఈ దేశం ఎప్పుడు క్షోభ, కరువు కాటకాలు లేకుండా ఉండుగాక అని మేము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. అది చెప్పే విషయంలో కూడా నిర్భయంగా ఉంటాం. బ్రాహ్మణా సంతు నిర్భయా. ఇంకొక విషయం ఇందులో దేశోయం క్షోభరహితం అని చెప్పినప్పుడు ఇక్కడ మేమందరం కోరుకుంటాం, ఈ ఏలేటటువంటి రాజులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్మముతో ఉండుగాక. ఏమండి, మాకు ఇదిగో నిత్యము పొలిటికల్గా సపోర్టు, నిత్యంగా మాకు మీడియాలో సపోర్ట్ చేశారు, నిత్యము మాకు అనుబంధంగా ఉండి పార్టీకి కార్యకర్తగా ఉన్నారు. దయ ఉంచి ఇలాంటి వాళ్ళకి మాత్రం చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్ ఇవ్వకండి. ఒకవేళ వాళ్ళు గనక సిన్సియర్ అయి ప్రతిజ్ఞ చేసి నేను చెప్పినట్టుగా అన్ని పీఠాలకి వెళ్ళి అందరి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ దగ్గర కొంత క్రమము పద్ధతి నేర్చుకొని వస్తే వాళ్ళకైనా ఇవ్వండి. కానీ మాలాంటి వాళ్ళం 1000 కళ్ళు పెట్టుకొని తిరుమల విషయంలో కానీ ఎండోమెంట్స్ విషయంలో కానీ మీరు చేసే ప్రతి పనిని చాలా కీన్గా అబ్జర్వ్ చేసుకొని ఎక్కడ పొరపాటున్నా మేము మీ దగ్గరికి ప్రత్యక్షంగా రాలేం. కాబట్టి మా వంతు మేము ద్వారా అందిస్తూ ఉంటాం. జాగ్రత్తగా గమనించుకొని మీరు తీసుకెళ్ళారా, ప్రభుత్వం అద్భుతంగా ముందరికి సాగుతుంది. ఉత్తరంగా వచ్చేటువంటి 5 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళైనా మీదే అయ్యి ఉంటుంది. లేదా ఏనాడు ఈ దేశంలో, ఈ రాష్ట్రములో దేవుడికి పస్తు పెట్టేటటువంటి పరిస్థితి, దేవుడికి అపఖ్యాతి తెచ్చే పరిస్థితి ఉంటుందో ఆనాడు మేము చెయ్యక్కర్లా, దైవీ శక్తులే పతనానికి గురి చేస్తాయి. దీంట్లో అనుమానం లేదు. స్వచ్ఛత, నిబద్ధత, సిన్సియారిటీ ఉన్నవాళ్ళని దయించి బోర్డు మెంబర్స్ కింద మీరు అపాయింట్ చేయండి, చైర్మన్ల కింద చెయ్యండి, ఎంప్లాయీస్ కింద చెయ్యండి. అది వెంకటేశ్వర స్వామి వారు మీకు ఇచ్చినటువంటి భాగ్యంగా భావించి, ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు, మీరు ముఖ్యమంత్రే, కానీ ఈ భాగ్యం ప్రధానమంత్రికి కూడా లేదు, ఈ దేశ ప్రధానికి లేదు, అమెరికానే లేటటువంటి ట్రంపో బైడెనో వాళ్ళకు కూడా లేదు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంత భాగ్యాన్ని మీకు కలిగించాడు. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సద్వినియోగం చేసుకొని సక్రమమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే 100 సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు గారిని చూసి తిరుమలకి కమిటీ ఎలా వెయ్యాలి అని నేర్చుకుండే ప్రమాణమైన కొలబద్దగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.